ఇండియా లాస్ టు న్యూజిలాండ్. ఆ లాస్ ఇంకా ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదంటే ఒకసారి స్క్వాడ్ ఎక్స్పీరియన్స్ చూడండి. ఇండియా బ్యాటింగ్ ఆల్మోస్ట్ 40,000 రన్స్ ఉన్నాయి, 1000 పైగా మ్యాచెస్ ఆడిన ఎక్స్పీరియన్స్, మొత్తం స్క్వాడ్ ఎక్స్పీరియన్స్ కలిపితే న్యూజిలాండ్ కి 10,000 రన్లు మాత్రమే, 25 సెంచరీలు. ఇక్కడ ఇండియాకి 100 పైగా సెంచరీలు ఉన్నాయి. 5 వికెట్ హాల్స్ ఒక్కటి కూడా లేదు న్యూజిలాండ్ టీమ్ కి. అంత యంగ్ సైడ్ ని తీసుకొని వచ్చారు. ఇండియా వైపున 23 5 వికెట్ హాల్, 600 పైగా వికెట్లు ఉన్నాయి. అస్సలు ఎక్స్పీరియన్స్ లేని న్యూజిలాండ్ సైడ్ ఇండియాకి వచ్చి డామినేట్ చేసి 2-1 కొట్టేసి వెళ్ళిపోయింది. ఇంతకుముందు టెస్ట్ మ్యాచ్ లో వైట్ వాష్ చేశారు, ఇప్పుడు 2-1 డామినేట్ చేశారు. అందుకని ఈ లాస్ చాలా హార్ట్ బ్రేకింగ్. అసలు ఇంకా డైజెస్ట్ కావట్లేదు ఎలా ఓడిపోయారు ఇండియా ఈ ఓడిఐ సిరీస్, అది కూడా ఇంత స్ట్రాంగ్ సైడ్ పెట్టుకొని 23 వరల్డ్ కప్ డామినేట్ చేశారు. రీజన్స్ ఏంటి? నిజంగా ఒక్కొక్కసారి ఆలోచించాల్సిన విషయం ఏది. ఇండియా మేనేజ్మెంట్, సెలెక్టర్స్ అండ్ ప్లేయర్స్ అందరు కూడా ఆలోచించాలి ఎలా ఓడిపోయారు ఇండియా ఈ సిరీస్ అనేది.